హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్ము ఆల్ ఇన్ వన్ ఛానల్. ఈరోజు నేను వాషింగ్ మిషన్ని ఎలా క్లీన్ చేయాలి, ఎలా క్లీన్ చేస్తే మనకు ఎక్కువ రోజులు మంచిగా ఉంటుంది, వాషింగ్ మిషన్ ఖరాబ్ కాకుండా అనేది చూపిస్తా. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది అనేది మనం నీట్గా తుడిచేసుకోవాలి. ఇక్కడ మనము లిక్విడ్ పోస్తాం కదా, అదనమాట. నీట్గా తుడిచేసుకున్న తర్వాత అది మూసేసి ఆ తర్వాత ఇక్కడ ఈ డ్రమ్మును కూడా, ఇక్కడ రబ్బర్ ఉంటుంది కదా, ఈ రబ్బర్ని కూడా ఇలా ఒక కాటన్ క్లాత్ తీసుకొని ఇలా మంచిగా తుడిచేసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ కనిపిస్తుంది కదా, దీన్ని ఓపెన్ చేసేసి దీన్ని కూడా ఇట్లా తిప్పితే ఇది వచ్చేస్తుంది. ఆ తర్వాత దీంట్లో ఉండే నీళ్లు చూడండి ఎలా ఉన్నాయి, చాలా మడ్డి మడ్డిగా ఉన్నాయి. ఇది కనిపిస్తుంది కదా, ఈ వైట్ది కూడా మనం కడుక్కోవాలి. మనం బెడ్షీట్లు, డోర్ మ్యాట్స్, ఉల్లెన్వి వేసినాక ఆ తర్వాత దీన్ని ఓపెన్ చేసి ఇలా క్లీన్గా తుడిచేసుకోవాలి. లేకపోతే వాటికి ఉండే పీచు దీనికి అంటుకొని వాషింగ్ మిషన్ అనేది తిరగదు, అది స్ట్రక్ అయిపోతుంది. అందుకని ఇలా ఓపెన్ చేసి నీట్గా తుడిచేసేయాలి. చూడండి, దీంట్లో నుంచి వచ్చిన వాటర్ ఎంత మురికిగా ఉందో. ఈ మురికి అనేది మనం తీయకుండా ఉంటే అది అలాగే ఉండిపోయి వాషింగ్ మిషన్ అనేది తిరగదు. అందుకే మనం ప్రతిసారి ఒక కాటన్ క్లాత్ తీసుకొని ఇలా ఈ ఓల్డ్లో ఇలా చేత్తో బట్టతో తీసుకొని ఇలా నీట్గా తుడిచేసేయాలి. చూడండి ఎంత మురికి ఉంది. ఇంత మురికి ఉండడం వల్ల ఇది తిరగదనమాట. అందుకే మనం బెడ్షీట్లు వేసినా, లేకపోతే ఊళ్ళని వేసినా, లేకపోతే డోర్ మ్యాట్స్ వేసినా ఆ తర్వాత ఇలా క్లీన్ చేసుకోవాలి. మనం బెడ్షీట్లు వేసుకున్న ప్రతిసారిగానే ఇలా తుడవకపోతే ఈ డ్రమ్ ఉంది కదా, ఈ డ్రమ్ముకి ఆ డస్ట్ అంతా అతుకుపోయి ఈటెక్కి అది బెండ్ అయిపోయి ఒక రకమైన స్మోక్ వస్తుంది, ఒక రకమైన కంపు వాసన వస్తుంది. వాషింగ్ మిషన్ అనేది ఖరాబ్ అయిపోతుంది. అందుకని మనం బెడ్షీట్లు వేసినా, డోర్ మ్యాట్స్ వేసినా, ఊళ్ళనివి వేసినా ప్రతిసారి వేసినాక అదంతా మనం ఇందాక చూపించినాం కదా, అదంతా క్లీన్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ వెనకాల వాషింగ్ మిషన్ వెనకాల ఫిల్టర్ ఉంటుంది. ఇది ఫిల్టర్ అనమాట. వాషింగ్ మిషన్ నుంచి తీసిన తర్వాత ఇలా ఉంటుంది. ఇది ఒక 2 సంవత్సరాలకు ఒకసారి మారుస్తూ ఉండాలి, లేకపోతే ఇది అనేది బాగుంటుంది. ఇది ఏంటి అంటే ఇది వాటర్లో ఉండే సాల్ట్నెస్ను పీల్చేసుకుంటుంది అనమాట. ఇది వాషింగ్ మిషన్ని తొందరగా ఖరాబ్ కాకుండా చేస్తుంది అనమాట. చూడండి, దీని క్యాపు ఎలా ఉంది, ఎంత డస్ట్ పెట్టుకొని ఉందో. దీన్ని కూడా ఒకసారి వాటర్తో నీట్గా కడిగేసుకోవాలన్నమాట. కడిగేసుకొని ఇక్కడ ఉంటుంది అనమాట, ఇది ఫిల్టర్ అనేది ఇక్కడ ఉంటుంది. కడిగేసుకొని ఇక్కడ మనం పెట్టేసుకోవాలి. చూడండి, ఓల్ కనిపిస్తుంది కదా, ఇక్కడ మనం పెట్టేసుకోవాలి. ఇది 2 ఇయర్స్కి ఒకసారి కన్నా మారవకపోతే వాషింగ్ మిషన్ అనేది ఖరాబ్ అవుతుంది. ఇది వాషింగ్ మిషన్ని క్లీన్ చేసే పౌడరు. ఇది ఒక్కటి 180 రూపాయలు ఉంటుంది. మాది IFB కాబట్టి మేము అదే వాషింగ్ మిషన్ని క్లీన్ చేసేది పౌడర్ తీసుకున్నాము. ఇప్పుడు ఈ పౌడర్ అనేది కట్ చేసి ఇక్కడ రబ్బర్ ఉంది కదా, ఈ రబ్బర్లో సగము, ఆ తర్వాత ఈ స్టీల్ డ్రమ్లో సగము వేయాలి. ఇలా వేయడం వల్ల రబ్బర్కు ఉండే డస్ట్ ఏమన్నా ఉంటే ఆ డస్ట్ అనేది పోతుంది. మనము బట్టలు వేసిన ప్రతిసారి ఈ రబ్బర్లో వాటర్ అనేది అలా నిల్వ ఉండిపోయి ఫంగస్ లాగా బ్లాక్గా వచ్చేస్తుంది అన్నమాట. అందుకని మనం ఈ రబ్బర్లో వేస్తే నీట్గా అయిపోతుంది. ఇప్పుడు మా రబ్బర్ కొంచెం బ్లాక్ ఉంది కాబట్టి నేను ఒక 1 అవర్ వేస్తున్నా. మనము బట్టలు వేసిన ప్రతిసారి ఈ రబ్బర్ని ఒక క్లాత్ తీసుకొని తుడిచేసుకోవాలి. అలా తుడిచేసుకోకపోతే మనం బట్టలు వేసిన తర్వాత ఆ బట్టలకు వచ్చే మురికి ఈ రబ్బర్లో ఇరుక్కుపోయి ఆ మురికి అనేది మనం ఇంకొకసారి బట్టలు వేస్తే ఆ మురికి అనేది మన బట్టలకే వస్తుంది. అందుకని ఈ రబ్బర్ అనేది నల్లగా కాకుండా ఇలా నెలకు ఒకసారి పౌడర్ వేసుకొని క్లీన్ చేసుకోవాలి. మనం బట్టలు వేసిన తర్వాత ఇదంతా రబ్బర్ని నీట్గా తుడిచేసుకోవాలి. తుడుచుకున్న తర్వాత మనం డోర్ అనేది క్లోజ్ చేయొద్దు, అంటే డోర్ అనేది ముయ్యొద్దు. అలా మూస్తే ఆ వేడి అనేది వాషింగ్ మిషన్లో ఉండేసి ఆ కొంచెం డస్ట్ ఉంటుంది కదా, ఆ డస్ట్ అనేది కూడా అందులో ఉండిపోయి స్మెల్ అనేది బాగా వస్తుంది అనమాట. దానివల్ల వాషింగ్ మిషన్ అనేది కూడా ఖరాబ్ అవుతుంది. మన బట్టలు వేసినప్పుడు మన బట్టలు కూడా ఆ స్మెల్ అనేది అలాగే వస్తుంటుంది అనమాట. ఇందాక వాషింగ్ మిషన్ పౌడర్ వేసినాం కదా, అదే ఒక ప్యాకెట్ వేయాలన్నమాట. క్లీనింగ్ పౌడరు ఒకటి వేస్తేనే బాగుంటుంది. ఆ తర్వాత రబ్బర్లో సగము, డ్రమ్లోకి సగము వేసిన తర్వాత డోర్ క్లోజ్ చేసుకొని ప్రోగ్రామ్ పెట్టుకోవాలి. ఒక 1 అవర్ పెట్టుకున్న తర్వాత 1 అవర్ తర్వాత వాషింగ్ మిషన్ దానంతటికి అదే ఆగిపోతుంది అనమాట. ఆ తర్వాత డోర్ ఇలా ఓపెన్ చేసుకొని ఇందాక మనం చెప్పుకున్నట్టు ఒక కాటన్ క్లాత్ తీసుకొని ఇదంతా రబ్బర్ చుట్టూరా మనము నీట్గా తుడిచేసుకోవాలి. చూడండి, ఇలా రబ్బర్లో ఇక్కడ రబ్బర్ ఉంది కదా, ఈ రబ్బర్లో ఇలా వేలు పెట్టేసి నీట్గా ఇలా వాటర్ లేకుండా తడి లేకుండా మనం తుడిచేసుకోవాలి. తడి ఉండడం వల్ల ఫంగస్ అనేది పట్టేసి రబ్బర్ అనేది బ్లాక్ అయిపోయి మన బట్టలకు మురికి అనేది సరిగ్గా పోదు.
అందుకని ఇలా తుడుచుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ ఇలా డోర్ ఓపెన్ పెట్టే ఉంచాలి. ఇలా చేయడం వల్ల మీ వాషింగ్ మిషన్ అనేది ఎక్కువ రోజులు వస్తుంది, ఎక్కువ రోజులు పాడవకుండా మంచిగా ఉంటుంది. మరి నచ్చింది మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు రావాలి, వెంటనే మీరు చూడాలనుకుంటే ఆల్ నోటిఫికేషన్ బెల్ని క్లిక్ చేయండి, లైక్ చేయండి. ఈ లైక్ చేయడం వల్ల ఇలాంటివి నేను ఇంకా ఎక్కువ చేస్తుంటా. అలాగే మీ ఫ్రెండ్స్కు ఫ్యామిలీకి షేర్ చేయండి. మరి మీరు వాషింగ్ మిషన్ని ఎలా క్లీన్ చేస్తారు, మీకు వాషింగ్ మిషన్ ఉందా లేదా అనే విషయాన్ని నాకు కామెంట్లో చెప్పగలరు.